హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజా రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి హై ప్రోటీన్ సలాడ్ ఇంట్లోనే చాలా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసేయాలి చూసేద్దాము. దానికోసం ముందుగా నేనైతే కనుక శనగల్ని రాత్రంతా కూడా నానబెట్టుకొని అలాగే ఉదయమే వీటిని బాయిల్ చేసి తీసుకున్నాను అనమాట. వాటర్ అంతా కూడా తీసేసి డ్రై శనగలు ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఈ శనగల్లోని మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ తినలేని వారికి శనగలు ఒక వరమని చెప్పచ్చు. ఎందుకంటే మాంసంలో ఉండే ప్రోటీన్లన్నీ వీటిలో లభిస్తాయి. తర్వాత దీంట్లోని కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా యాడ్ చేసుకోవాలి. సన్నగా గ్రేట్ చేసుకుంటే బెటర్. తర్వాత కొత్తిమీర కూడా మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఇక్కడైతే కుకుంబర్ ఒకటి నేను అది కూడా సన్నగా గ్రేట్ చేసి తీసుకున్నాను. రక్తంలోని ఎర్ర కణాలు సంఖ్య పెరగడానికి కూడా ఈ శనగలు చాలా ఉపయోగపడతాయి. తర్వాత టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, వీటన్నిటినీ కూడా మంచిగా ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ శనగలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. సో అప్పుడప్పుడు అయినా సరే తీసుకోవడానికి ట్రై చేయండి. యాక్చువల్గా అయితే రోజు ఒక కప్పు ఉడకబెట్టిన శనగలు తీసుకోవడం చాలా మంచిదని చెప్తారు. రోగనిరోధక వ్యవస్థ కూడా పటిష్టమవుతుంది అని చెప్తారు. కాబట్టి తప్పకుండా మీ డైట్లో అయితే ఈ రెసిపీని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోని షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇప్పుడైతే దీంట్లోని ఒక పావు టీ స్పూన్ వరకు కూడా నేను చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే కనుక మీరు లెమన్ హాఫ్ కట్ చేసి అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే హై ప్రోటీన్ సలాడ్ రెడీ అయిపోయింది. బయట ఎంతో మనీ స్పెండ్ చేసి తినే కంటే ఇట్లాగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే ఫ్యామిలీలో అందరూ కూడా మంచిగా తినచ్చు. పాలల్లో ఉండే కాల్షియంకు దాదాపు సమానమైన కాల్షియం శనగల్లో ఉంటుంది. ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. కాబట్టి ఇది సాధ్యమైనంత వరకు కూడా ఈ చాట్ తీసుకోవడానికి ట్రై చేయండి సలాడ్ని. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో షేర్ చేసుకోండి. సో మీకేమైనా రెసిపీ కావాలంటే అది కూడా కామెంట్స్లో షేర్ చేస్తే తప్పకుండా నెక్స్ట్ టైం మీ ఫేవరెట్ రెసిపీని మేము కూడా ట్రై చేసి పోస్ట్ చేయడానికి చూస్తాము. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీ అన్నమాట. పెద్ద ప్రాసెస్ ఏమీ లేకుండా శనగలు నానబెట్టుకుంటే ఎంతో ఈజీగా క్విక్గా ఈ ఐటెం చేసేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరూ ఈ హెల్తీ రెసిపీని ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూసారు కదా, ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇట్లా ఎన్ని కప్పులైనా సరే ఈజీగా తినేస్తాము. మీరు ఎప్పుడైనా ఇలాగా ప్రోటీన్ సలాడ్ చేశారా? లేకపోతే మీరే పద్ధతిలో చేస్తారు కూడా చెప్పండి. ఇలా శనగలతోనే కాకుండా వేరుశనగ గింజలు ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చు. మొక్కజొన్న గింజలు కూడా ఉడకబెట్టి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.